అందరికీ నమస్కారం అండి. చూశారు కదా, నేను మునగాకు తీసుకొచ్చాను. ఈరోజు మన వంట మునగాకు పప్పు, బాయిల్ ఆమ్లెట్ ఫ్రై అన్నమాట. సూపర్ టేస్ట్గా ఉంటుంది, చిటికలో అయిపోయిద్ది. మరి ఇంకెందుకు లేటు, వంట మొదలు పెడదాం రండి. ఒక గిద్ద కందిపప్పు తీసుకుని 2-3 సార్లు కడుక్కొని ఒక 10 నిమిషాలు నానబెట్టుకుని ఆ తర్వాత పొయ్యి అంటించుకుని పొయ్యి మీద పెట్టుకుందాం. పప్పు పొంగొచ్చిందండి. 2 గుప్పిళ్ళ మునగాకు, రవంత చింతపండు, 2 పచ్చిమిరపకాయలు, ఒక టమాటా, ఒక పెద్ద ఉల్లిపాయ ఇలా చిన్న ముక్కలుగా కోసుకున్నాను. వీటిని వేసుకుని ఒక చెంచా కారం వేసుకొని ఇప్పుడు మూత పెట్టుకుందాం. పప్పు ఉడికిపోయిందండి. ఇప్పుడు లాస్ట్గా ఉప్పు వేసుకొని దించుకొని తాలింపు పెట్టుకుందాం. ఒక చెంచా ఆయిల్ వేసుకుని తాలింపు దినుసులు వేసుకుందాం. 3 ఎండుమిరపకాయలు, 3 వెల్లుల్లి రెబ్బలు ఇలా చితగొట్టుకున్నానండి. ఒక అర చెంచా జీలకర్ర, ఒక చెంచా తాలింపు దినుసులు, 2 కరివేపాకు రెబ్బలు. బాయిల్ ఆమ్లెట్ కోసం కొంచెం మనకు మసాలా ప్రిపేరింగ్ ఉందండి. ఇప్పుడు వీటిల్లోకి 5 ఎండుమిరపకాయలు, అర చెంచా జీలకర్ర, 4 మిరియాలు, 2 ఇలాచి, 3 లవంగాలు, ఒక చిన్న దాల్చిన చెక్క, ఒక అర చెంచా కొబ్బరి ముక్కలు, ఒక చెంచా పల్లీలు, ఒక చెంచా ధనియాలు, ఒక చెంచా గసగసాలు వీటన్నిటిని వేపుకుని దంచుకుందాం. ఇలా దంచుకున్న తర్వాత లాస్ట్గా చిన్నపాయలు కూడా వేసుకుని దంచుకోవాలి. మనం ఆమ్లెట్ బాయిల్ చేసుకోవడానికి నీళ్లు పెట్టుకుని మరిగించుకుందామండి. ఆరు కోడిగుడ్లు అలా పగలగొట్టుకుని వేసుకుని అర చెంచా ఉప్పు, అర చెంచా మిరియాల పొడి వేసుకుని బాగా గిలగొట్టుకోవాలండి. ఈ మిశ్రమాన్ని ఇప్పుడు ఇందాక మనం పొయ్యి మీద నీళ్లు పెట్టాం కదా, ఆవిరి మీద ఉడికిద్దాం. ఉడికిందండి. ఇప్పుడు ఆరబెట్టుకుని ఫ్రై చేసుకుందాం. ఇలా మనం చిన్న చిన్నగా ముక్కలుగా కోసుకుని ఒక ప్లేట్లోకి దిమ్మరించుకోవాలండి. పొయ్యి మీద బాండీ పెట్టుకుని ఒక చెంచా ఆయిల్ వేసుకుందామండి. ఇప్పుడు బాయిల్ ఆమ్లెట్ ముక్కలు వేసుకొని ఒక 5 నిమిషాలు వేయించుకుందాం. కొంచెం సాల్ట్ వేసుకుందామండి. లాస్ట్గా దంపుకొని పక్కన పెట్టుకున్నాం కదా, పొడి వేసుకుందాం. లాస్ట్గా కరివేపాకు వేసుకుందామండి. అంతేనండి, బాయిల్ ఆమ్లెట్ ఫ్రై అయిపోయింది. ఇది దించేసుకుందాం.
రుచి అదిరిపోయిందండి. అసలు స్మెల్ భలే స్మెల్ వస్తుంది తింటుంటే. బాగుంది, చాలా చాలా బాగుందన్నమాట. మునగాకు పప్పు మీరు వండుకుని చూడండి, ఆ తర్వాత నాకు చెప్పండి. ఆమ్లెట్ చూడండి, మనం పన్నీర్ వండుకుంటాం కదా, సేమ్ అలాగే ఉంటుంది. చూడండి ఇలా క్రిస్పీగా సాఫ్ట్గా, చూడండి ఎంత బాగుందో. మిరియాల పొడి తగులుతుందండి. ఇది ఒక వింతైన రుచి అన్నమాట. ఈ పప్పులో ఈ ఆమ్లెట్ ఫ్రై ఏంటంటే ఆహా, అది బాయిల్ చేసి. కొత్త వంటలు తినాలండి మనం, అప్పుడే కదా వంటల రుచి ఏంటో ఏది బాగుందో కూడా మనకు తెలిసిద్ది. తప్పకుండా ఇలా ట్రై చేయండి. ఈవినింగ్ టైంలో పిల్లలకి అసలు ఇలా తీసి పెట్టేయచ్చు అనమాట. మనం మంచూరియాలు ఫ్రైడ్ రైస్లు తెప్పకుండా ఇలా తీసుకొస్తే వాళ్ళు తినేస్తారు. అది అంత బాగుందన్నమాట. ఈ మునగాకు పప్పు వల్ల లాభాలు ఏంటంటే, మనకి ఎముకలు పుష్టిగా లేకపోయినా, మనకి ఏదైనా ఇరిగినప్పుడు కానీ అలాంటి టైంలో కూడా డాక్టర్లు కూడా చెబుతారు. డాక్టర్లే కాదు, మేము తినేదైతే ఇయ్యేనమాట. మునగాకు కారం కానీ మునగాకు పప్పు కానీ మునగాకుతో సంబంధించిన ఏదైనా సరే మన బాడీకి చాలా చాలా హెల్తీగా ఉంటుంది అనమాట. చాలా స్ట్రాంగ్గా కూడా అవుతాయి ఎముకలు. మరి ఇలాంటి రెసిపీ కోసం మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. ఉంటానండి, బాయ్.